అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నా బిడ్డేదే రాని దీని రాని మొక్క మంగడు పోతే మీరు అత్త అయిపోయినావే. నా బిడ్డ రావద్దా? మీ బిడ్డ రాకపోతే ఎలా అత్తమ్మా? ఈ సిరీసే మీ బిడ్డ పేరు మీద ఉన్నది. దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 100. బిడ్డ రాయే తొందర. ఆ మమ్మీ వచ్చినా. జరగత్తా జరగానే, నా బిడ్డ నా పక్కకే నిల్చోవాలి. రాణి నువ్వు ఇట్రావే. దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ లో పార్ట్ 100కి వచ్చేసాము. యే! గిట్లనే ఇంకా మస్తు పాటలు తీయాలని మమ్మల్ని ఆశీర్వదించండి దోస్తులు. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము. థ్యాంక్ యూ దోస్తులు. మీ అందరికీ అనసూయ అంటే నేనంటేనే ఇష్టమని నాకు తెలుసు, కానీ ఒకసారి మీకు ఎవరెవరికి ఏమేం క్యారెక్టర్లు ఇష్టమో కామెంట్లో చెప్పండి దోస్తులు. ఇంకా దోస్తులు, 1 నుంచి 100 దాకా పార్ట్స్లో మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం, ఏ పాట నచ్చిందో ఆ పాట నంబర్ కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకోసారి దోస్తులు, మా టీం అందరి తరపు నుండి మీరు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి దోస్తులు. దోస్తులు, మేము ఇంతగా కష్టపడుతున్నందుకు దానికి తగ్గ ప్రతిఫలం మీ నుంచి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే అంటే నేను ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 100కి వచ్చేసాము. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? మంచిగా ఉన్నారులో, మీరు చెప్తే అయిపోయినా థ్యాంక్స్ నేను చెప్పద్దా? నాకు కూడా మస్తు మంది ఉన్నారు ఫ్యాన్స్. చెప్పు పోస్ట్ పెద్దమ్మా. థ్యాంక్ యూ దోస్తులు, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక పారి మీ ఇంటికి భోజనానికి పిలవచ్చు కదా దోస్తులు నన్ను. హలో హలో, మరి నా సంగతి ఏంది? నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. అమ్మా మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్న బిడ్డ, సల్లగా ఉంటారు మీరందరూ. ఉంటాంతి, నువ్వు ఎన్నడు పోతావు ఇక? పోవా? అగో గీ అక్క ఎప్పుడు వచ్చే? నేను ఎక్కడికి పోనే బర్రదానా, నేను ఇక్కడనే ఉంటా. నాకు నీకన్నా ఎక్కున్నారు ఫ్యాన్స్. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చలో చలో వీడియోలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ అందరు తిట్టుకుంటారు. సురేష్ ఒక్కడు మధ్యాహ్నం వస్తా అన్నాడు, 1 అవుతుంది ఇంకా రాలేడు. సురేష్ వస్తేనన్నా దీని నుంచి నేను తప్పించుకోవచ్చు. ఇంకా ఇక్కడికి ఎవరిని రావద్దని చెప్పింది. వచ్చిండు కావచ్చు, అట్నుంచి అటే వెళ్ళిపోయిండేమో సురేష్. క్యాట్ గారు. ఏంటి? బై ద వే, నా పేరు క్యాట్ కాదు. నాకు కొంచెం దాహం వేస్తుంది, ఒకసారి వెళ్ళి వాటర్ తాగిరానా? నో, ఆల్రెడీ లీటర్ వాటర్ తాగిచ్చి కూర్చోబెట్టాను నేను. నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని కూడా 1/2 అవర్ అయింది. సో నీకు ఆకలి వేయదు, దాహం కూడా వేయదు. ఇప్పుడే వాటర్ తాగావు కాబట్టి యూరిన్కి వెళ్ళే ప్రాబ్లం కూడా రాదు. కానీ ఎందుకో దాహం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి కిందికి చూడండి, టేబుల్ కింద. ఏందండి, ఏంటి అవన్నీ? కనిపించట్లేదా? అవన్నీ ప్లేయర్స్. ఎవరికైనా స్క్రూ లూజ్ అయితే టైట్ చేయడానికి. అవి మిషన్లకు కదా వాడతారు. నేను మనుషులకు కూడా వాడతాను. నాకు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించినా ఏదో ఒకటి తీసుకొని వాడతాను. హాయ్ అండి. ఇది ఎంత తొందర దీని సెషన్ స్టార్ట్ చేస్తే అంత తొందర అయిపోతుంది. అమ్మో, వాటర్ అది ఇదని టైం వేస్ట్ చేయొద్దు. ఎస్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ కెకాటో. చెప్పండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ కకాటో. అదంతా కాదు, నా పేరుని చెప్పండి. కెటక. అది కెకాటో. టకటకాటో. మీకు బ్రెయిన్ చాలా మందబుద్ధి ఉంది. వాట్? బ్రెయిన్ మందబుద్ధా? ఇప్పుడు నేను చెప్పే పదాన్ని కూడా రిపీట్ చేయలేకపోతున్నారు. టెల్ మీ వన్స్ అగైన్. కెకాటో. టటాకో. కమ్ అగైన్. టకాటో. ఓహో, చాలా దుమ్ముంది నీ బ్రెయిన్లో. టెల్ మీ. క్యా 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 టో టో కెకాటో. ఇప్పుడు గిట్ట కరెక్ట్ చెప్పలేదనుకో, కటింగ్ ప్లేయర్ యూజ్ చేయాల్సిందే. కెకాటో వచ్చేసింది నాకు. మీ పేరు కెకాటో.
హాయ్ కకాటు, ఎలా ఉన్నారు కకాటు? బాగున్నారా కకాటు? ఎనఫ్, ఎక్కువైపోతుంది. వామ్మో, ఈ పేరుని ఎక్కడన్నా రాసి పెట్టుకోవాలి. కకాటు కాకి అని గుర్తుపెట్టుకోవాలి. కాకి క్యాటు రెండు కలిపితే కకాటు. రేపు మళ్ళీ అడుగుతుంది కావచ్చు, మర్చిపోయినా అంటే చస్తా. నేనెవరిని? పిల్లి. ఏంటి? ట్రైనర్, యోగా ట్రైనర్. మీరు యోగా ట్రైనర్ కకాటు, ద గ్రేట్ యోగా ట్రైనర్. గుడ్. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడండి ఏదైనా సరే. మోరోవర్, ఇంతగా ఎగ్జైట్ అవ్వకండి, నార్మల్గా మాట్లాడండి, కూల్గా ఉండాలి. కోపం వచ్చినా ఏదొచ్చినా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కరెక్టే, కానీ కంట్రోల్లో ఉంచుకోవాలి. మన కంట్రోల్లో ఉండాలి. అర్థం కాలేదు కకాటు గారు. మీకు ఇప్పుడు ఒకవేళ కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించడం కరెక్టే, కానీ కోపం రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కోపం వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని హ్యాపీగా ఉండాలి. కొంచెం కష్టమే కకాటు. కష్టమైతే కటింగ్ ప్లేస్. ఈజీ, చాలా ఈజీ. చూడండి, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. వెరీ గుడ్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కకాటు. ఇదేంది కకాటు అన్న? ఛీ, నేను కకాటు పాడగాను కక్కచ్చేటట్టుంది పేరు. లోపల కకాటు 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 అనుకుంటూనే ఉండాలి, లేకపోతే మర్చిపోతా. ఏం చేస్తాన్నవే నా ముద్దుల మనవరాలా? గీమేంది గిట్టున్నది? గీమేనేది యోగా ట్రైనరు? అప్పుడే మొదలు పెట్టిందా? ఓర్ నాయను, ఇవేంటి కటింగ్ ప్లేర్లు స్క్రూ డ్రైవర్లు పెట్టింది గిడ కింద గీవన్నీ? నేను లూజ్ అయినా అట్లానే టైట్ చేసిందేంది? గీమె పెద్ద ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అన్నారు. చూస్తా అంటే భలే ఉన్నది, ఏదో చేస్తట్టే ఉన్నది. గీ చూస్తే నిజంగా పిల్లి లెక్కన కొడుతుంది కదా. అవో, దీనికో తోక కూడా ఉన్నది, ఊగేది ఊగుతాంది. గీ తోకేంది, తోకూపుడేంది? ఏంది గింత సైలెంట్గా ఉన్నారు? ఏంటి, ఏమైంది కకాటు? ఇంత సైలెంట్గా ఎంతసేపు ఉంటావా అని చూస్తున్నాను. అంటే మాట్లాడితే మీరు ఏమంటారు అని భయం అవుతుంది కకాటు. నీకు పేషెన్స్ లెవెల్ చాలానే ఉంది. ఇక వస్తానా? పేషెన్స్ లేకపోతే ఏం చేస్తావో తెలియదు. ఎస్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో కకాటు, మై నేమ్ ఇస్ స్వప్న సుందరి. స్వప్న సుందరి. దీని పేర్లోనే ఉంటది సుందరి అని, మనసు మాత్రం చిందర వందరే. ఓకే, మీ పేరులో సుందరి అనుంది కానీ మీ మనసులో ఉందో లేదో తెలుసుకోవాలి. నీ బొంద పేర్ల సుందరి మనసులో సుందరి ఏంది? నువ్వు యోగా ట్రైనర్వా, లేకపోతే మనసు గురించి ఆత్మ గురించి తెలుసుకునే దయ్యానువా? తను యోగా ట్రైనర్ అయ్యుండి ఇలా మాట్లాడుతుంది ఏంటి మనసు గినసు అని అనుకుంటున్నావు కదూ? నేను యోగా ట్రైనర్ కమ్ సైకాలజిస్ట్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, లోపల ఏం మాట్లాడుతున్నావు కూడా తెలుసుకోవచ్చు. అగో, గిన సేమ్ నాలెక్కనే ఉన్నది, మనసులో ఏమనుకుంటారో కూడా తెలుస్తుందట. సైకాలజిస్టా మీరు? నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే? దాన్ని బట్టి నీ షెడ్యూల్ తయారవుతుంది, ఓకే? ఓకే కకాటు. అంటే ఇవాళతోటి క్వశ్చన్స్ అయిపోతాయా? రేపటి నుంచి స్టార్ట్ యోగా? లేదు, ఈ సెషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వారం రోజులు కూడా పట్టొచ్చు, కొందరికైతే నెల కూడా పట్టొచ్చు. అంటే నెల రోజుల దాకా యోగా లేదా? నో, రేపటి నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాను, కానీ చిన్న చిన్నవి వార్మప్స్ ఉంటాయి అంతే. ఏం వార్మప్స్ ఏందో, కనీసం మధ్య మధ్యలో చికెన్ బిర్యానీ లెగ్ పీసులు తినుకుంటే ఏమంటే మంచిగా ఉంటుంది యోగా. యోగా ఎప్పుడైనా ఖాళీ కడుపుతోనే చేయాలి, ఓకే? చికెన్లు లెగ్ పీసులు ఇలాంటివి తింటూ కాదు. అవి అని ఎవరన్నారు? నాకు అసలు నాన్ వెజ్ అంటేనే ఇష్టం ఉండదు. ఏక్. అలాగా? చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా నీకు? ఆహా, తెలీదు. నీ అవ్వ, తెలుసన్న బాధనే తెలియదన్న బాధనే. నాన్ వెజ్ అంటే ఇష్టం లేదని చెప్పినా కదా, ఎట్లయినా తెలియదని చెప్తే అయిపోయా. అసలు తెలియదు మేడం. చికెన్ బిర్యానీ అంటే ఏంటిదో కూడా విన్నట్టే అనిపిస్తుంది, తెలియదు. వేడి వేడి చికెన్ బిర్యానీ ప్లేట్లో వడ్డిస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఇలా వస్తుంది. అందులోని లెగ్ పీస్లని ముడితేనే ఇలా ఊడిపోతుంది ఫ్లెష్ అంతా. ఆ దాన్ని నోట్లో వేసుకొని తింటూ ఉంటే, రైస్ ఇంకా పీసులు అలా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ బిర్యానీ అంటేనే ఆహాహా. మధ్య మధ్యలో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది.
ఆహా. ఓ ఆవుల మొక్క దానా బిర్యానీ అంటే ఇష్టం లేదని చెప్పినావు కానీ ఇప్పుడు ఎందుకు సొల్లు కారుస్తాను? స్వప్న, ఓపెన్ యువర్ ఐస్. నేను బిర్యానీ తింటున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అంతా నేనే తింటా. మమ్మీ, ఆ పీస్ నాది. ఆ, ఏమైంది కకటు? నేనేమైనా తప్పు మాట్లాడానా? నేను మిమ్మల్ని ఏదో అన్నాను. సారీ కకటు, సారీ. అబ్బాబాబా, చంద్రముఖిలో కూడా జ్యోతిక గింత యాక్టింగ్ చేయలేదు కానీ నిజం చెప్పేశావు. ఏం నిజం? బిర్యానీ అంటే చాలా ఇష్టం, నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అని. చూసేశారా? మొత్తం చూసేశారా? అబ్బో గిదేం హారా స్టోరీయే. కాంచనా నాన్ వెజ్ తిన్నా అంటే ఏమవుతుంది? నేను ఎందుకు అబద్ధం చెప్పినా అసలు తినా అని? నాన్ వెజ్ తింటా అంటే ఏమేమి తెచ్చి పెడుతుందో. అంటే కకాటో గారు, ఇప్పుడు నేను నాన్ వెజ్ తినను అంటే మీరు నాకు స్ప్రౌట్స్ అవి ఇవి తెస్తారు కదా. ఒకవేళ నాన్ వెజ్ తింటానంటే లెగ్ పీసులు 65లు తెస్తారు. మీకు ఇబ్బంది ఎందుకని? ఛా, అలా అనుకుంటున్నావా? యోగా చేస్తున్నన్ని రోజులు నాన్ వెజ్ ముట్టకూడదు. ఆ? ముక్క కూడా వాసన చూడొద్దు. ఏమంటున్నారు మీరు? నేను ఇప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోతాను. సిల్లీ గర్ల్, నిజంగానే పడిపోయిందా? అయ్యో కకాటో, అవన్నీ యాక్షన్లే, మీకు తెలియదు. నీ యాక్షన్లు నా దగ్గర కాదు స్వప్న. లెట్ us గివ్ హర్ ఎ బ్రేక్. మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. సూపర్, ఎక్సలెంట్. నాకైతే మజా మాడి. రేపటి నుంచి రోజు వస్తా నేను కూడా యోగా క్లాస్లకు. పోసి ట్రాయే. ఏందో బాగా బిజీ అయిపోయినావు కదా, కననే పడతలేవు. బొంబాయి బొంబాయి అనుకుంటూ తిరుగుతున్నావు. తిరిగి తిరిగి ఆటకొచ్చింది. కూసో గొడిసేపు ముచ్చట పెడదాం. బాగా రోజులే ముచ్చట పెట్టక. దాదా, ఏం ముచ్చట నీ ముచ్చట పాడగాను. నాకు పని లేదా ఇంట్లో? ఏం పని? ఇంత వంట చేసుడు తినుడు పండుడు, గదే కదా నీ పని. వంట చేసుడు తినుడు పనుడికే మస్తు పని ఉంటుంది. నీ లెక్క పక్కింట్లో ఆడ ఈడ అడక తిన నేను. అబ్బో, ఇక నువ్వు ఒక్కదానే వండక తింటాన్నావు. ఇక ఊర్లో ఎవ్వరు వండక తింటలేరు. ఆవు, నేను ఒక్కదాన్నే వండక తింటానా. నీ మొగుడు ఏం చేస్తాడు? వండుతలేడు అప్పుడప్పుడు. నా మొగుడు అంటే వెందే నీకు కాదా మొగుడు? నీ చీకెంటికలు వీకక బాగా రోజులైతాంది. నీ వీకమంటావా ఇప్పుడు? చేతులకు రావాలి జుట్టు ఊసిపోయి. ఉన్నది ఒకటే పిల్లక. జుట్టు వీకి పీకి గింత అంత ఇడిచిపెడితివి రండకాన. నువ్వేం మాట్లాడినావు మరి? నేనేమన్నా అన్నానా నిన్ను? జుట్టు వీకక బాగా రోజులైతుందని ఎందుకంటాను? ఏమి లేదు, కూసో. జుట్లకు బాగా బల్బు వచ్చింది, పిటపిటలు ఆడుతున్నాయి అని అన్నా. కూసో. నీ కూసునుడు పాడుగాను. ఈ ముచ్చటకు అగ్గి పెట్ట. ఆగో, ఏం చేస్తావే పోయి? ఇగో రైకలు ఉన్నాయి, రైకలు కుట్టుకోవద్దా? 4 రైకలు కుట్టుకోవాలి. ఇక్కడ బయట ఇట్టేందే, మంచిగా కుడతారు. నీ బొంద నీకేం తెలిసే? మంచిగా ఆ నుంచి ఇడుకో నైట్ పోయి కొనుకొచ్చుకుంటావు, వారేసుకుంటావు. బయట ఇవన్నంటే పైసలు కావద్దా? నీ మొగుడు ఇస్తాండా పైసలు నాకేమన్నా? మరి ఎందుకు ఉంచుకున్నావే నా మొగుడిని? ఏదో బావా అని వేసుకుంటి. ఇంత తిండికి తెచ్చుడే ఎక్కాడు. ఎగ్గి వీటికి గుడి ఇమని కట్టపెట్టన్నా అన్ని. మరి నువ్వు కూడా గిట్టనే పై నుంచి కిందాక ఒకటే అంగేసుకో. ఏదో అవసరం ఉండదు నీకు కూడా. నువ్వు మా చెప్తావు. ఇప్పుడేంది, నేను రైకాలు గుట్టుడు ఆపేసి పైనుంచి కింద దాకా ఒకటే నైట్ వారేసుకొని వచ్చి నీతోటి ముచ్చట పెట్టానా? పెట్టు, మంచిగా టైం పాస్ నీకు నాకు. రోజు అనసు ఇంటికి పోతాన్నావు కదా, ఇవాళ ఏం పుట్టింది పోతలేవు? ఏమో నా తలకాయ తింటాను వచ్చి. ఏ రోజు పొద్దుగాలనే పోతాననే. మరి ఇవాళ ఏం పుట్టింది? ఎలా పోలే పేరైంది రాకన్నారా? లేకపోతే నువ్వు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగితే నేనెప్పుడు చెప్పానే? రావులే పోటీది ఎక్కడుంచో. చెప్పి సాగుతుందరా, నాకు పని మునిగింది. రైకాలు కుడుతుందట రైకాలు. నేను పోతీగా. ఈయన ముచ్చట ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు అయినాక పోతా. నీకు 10 నిమిషాలు కూడా గ్యాప్ రావద్దు. ఎవరితోటో ఒకరితోటి సోది పెట్టాలి కదా. మరి ఏం చేసుడే, నీ పెనిమిటి నాకింత టీవీ అన్న పెట్టియలేదు. టీవీ చూసుకుంటానన్నా కూసుందు, టైం పాస్ అవుతుంది. నీ ముఖానికి అదొకటే తక్కువ. ఇల్లుగాలు ఒకటి ఎడతా ఉంటే సుట్టకు నిప్పులేదని ఇంకొకటి ఏడిచిండట. నేను నర్సక్కోళ్ళింటికి పోయి చూస్తావు రోజు టీవీ. ఏమైంది, వాళ్ళు రానిత్తలేరా? అలా బొందలు పెడితే నేను అత్తన్నా అని చూసి నా ముఖం మీదనే డోర్ వారేసుకున్నారు. నాకు ఓబుద్ది అవుతుందా ఇంకో పారి? నీకు సిగ్గు సరం ఉంటాయి కదా.
ఓ హట్, నేను గట్లాంటి ఇళ్ళ పొంట అస్సలు పోను. ఈ అనసూయ దాని ఇంటికి కూడా మొన్నటిదాకా వాళ్ళు ముఖం కడుక్కోకముందే నేను దాబా ముఖం కడుక్కొని స్నానం చేసి పోయిన్నే రోజు. మా చూసిన నేను లేచేసరికి నీ ఇంటికి తాళమే ఉండబట్టే. ఇంకేంది మస్తు ఎంజాయ్ చేస్తాను కదా. ఏం ఎంజాయ్, దాని బొంది ఎంజాయ్, దాని అనసూయ నోట్ల మనవయ్యా. రోజు వాళ్ళ ఇంట్లో తిని అలానే తిడతానవా? నా ఇంట్లో తిని నన్ను కూడా తిడతావు కదా. ఏ కాదే, నువ్వు ఇంతకమ్మ ఎత్తావు, అది అట్లా ఎత్తలేదు. అందరికి అమ్మ ఏస్తుందా మరి? ఎట్లా ఎత్తే అట్లా తినాలి. అదే మొన్న చాయ్ పెట్టిమంటే వాళ్ళకు అమ్మగా సిక్క పెట్టుకున్నారే, నాకేమో నీళ్ళకి నీళ్ళు పోసాకి పెట్టింది. నీకు సిక్కడు ఎందుకు వస్తారు మరి వాళ్ళు? వాళ్ళకి ఏం చేసినావని గట్లా అతిథిని పిలిచి గట్లా చేస్తారా? ఇంకా బొంబాయి ఆమెకు తెలుసా ఇది ఏందో ఏత్తందే? దానికి తెలిస్తే వేడి వేడి చాయ్ దాని ముఖానికి వేసి కొడుతుంది కానీ దానికి వేరే వస్తుంది, నాకు వేరే వస్తుంది. అవు, వాళ్ళకి వేరే నీకు వేరే ఏంది? అందరికి ఒకసారి పెడతలే. దానికి ఫస్ట్ తెచ్చిస్తుంది, నీకు మళ్ళీ తెచ్చిస్తా కానీ మళ్ళీ పోతుంది. ఒక పారి దానికి చూస్తాగు, చూడే బొంబాయి చెల్లి షాయ్ ఎట్లుందో తాగి చూడని చెప్తా. ఏదో పోతాండ్రు ఏదో తాగిరాక ఎందుకు కొట్లాటలు నీకు? ఇక ఉప్మా వేసిందే, దాని ఉప్మా గంగల పోతే నీళ్ళు లేని దిక్కులేదు. మళ్ళా ఆ బొంబాయి దానికేమో మంచిగా ఉప్మా పొడి పొడి వేగిచ్చింది, అందులో జీడిపప్పులు, క్యారెట్లు, బీట్రూట్లు ఏందో ఏందో వేసిందే. నీకు నీళ్ళకి నీళ్ళు ఉప్మా ఎందుకు వేసా మరి? నేనే నా తలకాయ పాడగాను, నాకేం తెలిసే. ఇంకా పొడి పొడిది బుక్కుతే గొంతులో తట్టుకుంటుందని నాకు కొంచెం పలసాగే ఏ అనసూయ అన్న. కథం నీళ్ళల్లా ఇంత రవ్వ పోసి ఇచ్చింది నాకు. అందులో కొత్తిమీర లేదు, కాలేమాకు లేదు, ఏం దిక్కు లేదు. వట్టి ఆవాలే మునిగినే, జీలకర్ర కూడా లేదు. నీకు తగ్గట్టే వేసింది. అందుకే నీ టిఫిన్ వద్దు, నీ చాయ్ వద్దు అని టిఫిన్ టైంకి చాయ్ టైంకి పోతలేను. ఇక మధ్యాహ్నం భోజనం అయితే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక బొంబాయి దాని పక్కకే కూర్చుంటా, గంజులకి వెళ్ళి ఇద్దరం ఒకటే వేసుకుంటాను. మంచి పని చేసినావు. రోజు మధ్యాహ్నం పోతే అయిపోయా. పొద్దున రాత్రి తెల్లారి ఊకే పోతే అలా గ్యాస్టక్ రాదా? ఏ పోతలేను దాన్ని నోట్ల మనవయ్యని. మరేం తిన్నావు పొద్దుగాల? నేను నా నాటుకులు ఉంటే అని ఇంత చక్కెర పోసుకొని బుక్కిన. నీ రోగం పాడుగాను, ఇంత ఫోన్కి వేసుకొని తింటేంది ఆటుకులు తడిపి? ఏ నాకు సాత కాదు. ఏం పోతీగా, టైం అవుతుంది. హలో బంటి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మీను, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను బంటి. వారం రోజులు వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది నాకు. ఆంటీ చెప్పింది మనం ఖచ్చితంగా వినాలి మీను. అలా మాట్లాడొద్దు నువ్వు మళ్ళీ. నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడున్నావు? కాలేజ్లో? కాదు, ఇంటికి వచ్చేసాను. అవునా, హాలిడేస్ ఇచ్చారా? కాదు మీను, ఇక్కడే ఉంటాను. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు వెళ్తే సరిపోతుంది. అవునా, నువ్వు క్లాసెస్ వినకుండా నీకు అవన్నీ ఎలా తెలుస్తాయి బంటి? ఎలా ఏంటి? చదువుకుంటాను, బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంటుంది. మొత్తం ఇంటర్నెట్ బుక్సేనా? కాలేజ్లో ప్రొఫెసర్స్ చెప్పేది వినవా? మ్యాక్సిమం ఇందులోనే చదువుకుంటాను. వాళ్ళు చెప్పేదంతా నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను. నువ్వు చాలా గ్రేట్ బంటి. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. అది గనక సక్సెస్ అయితే థర్డ్ ఇయర్లోనే ఆఫర్స్ వస్తాయి. సూపర్ బంటి నువ్వు. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో. నాకు ఏ డౌట్స్ ఉన్నా నువ్వు చెప్పేవాడివి. నువ్వు డౌట్స్ ఒకటే అడుగుతావా? ఇంకేం అడుగుతాను? అది సరే మీను, నీకు విషయం తెలుసా? ఏంటి? నాకు రాజేశ్వరి ఆంటీ ఒక కొత్త ల్యాప్టాప్ను ఐఫోన్ ఇచ్చింది. నీకు తెలీదు బంటి, మమ్మీ చాలా మంచిది. కొత్త ల్యాప్టాప్ ఎంత బాగుందో తెలుసా మీను? యాపిల్ కంపెనీ. బాగా చదువుకోవచ్చు దాంట్లో, ఐస్ కూడా స్ట్రెయిన్ అవ్వట్లేదు, చాలా ఫాస్ట్గా ఉంది. నా దగ్గర అవన్నీ ఉన్నా నేను సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. నీకు తెలీదు మీను, చాలామందికి బుక్స్ కొనే స్తోమత కూడా ఉండదు. టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు తెలుసా? నన్ను కూడా మా అన్నయ్య అసలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఆంటీ చేసిన దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం అవ్వట్లేదు మీను. ఎలా థ్యాంక్స్ చెప్తావు? నన్ను పెళ్లి చేసుకొని థ్యాంక్స్ చెప్పు. నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావు. ఊరికే అన్నాను. నీకు తెలుసా బంటి, యోగా ట్రైనర్ వచ్చింది. యోగా నేర్చుకుంటున్నాను నేను కూడా. వావ్, సూపర్. యోగా నేర్చుకొని ఫిట్గా ఇంకా అందంగా తయారవుతావన్నమాట.
నీకోసమే. ఐ లవ్ యూ మీను. లవ్ యూ టూ బంటి. కూర్చొని కూర్చొని పడుకొని పడుకొని బోర్ కొడుతుంది రాజు. అందుకే కదా నేను ఆఫీస్కి పోకుండా ఇక్కడనే ఉన్నా. అబ్బా ఓవర్ చేయకు, ఇవాళ సండే. నాకు కూడా బోర్ కొడుతుంది నువ్వు ఒకటే దగ్గర కూర్చుంటే. రోజంతా ఇల్లంతా చెంగు చెంగుమని తిరుగుతావు. పనులు చేసి చేసి చచ్చిపోతా రోజు. మరి ఇంకేందే మంచిగా రెస్ట్ దొరికింది నీకు. దొరికింది. మీ అమ్మ నన్ను ఎన్ని తిట్టుకుంటుందో ఏమో. గట్లా తిట్టుకోదు, ప్రెగ్నెంట్ వాళ్ళని తిట్టుకుంటారా ఎవరన్నా? అస్సలు తిట్టుకోరు కానీ మీ అమ్మనైతే అస్సలకే తిట్టదు నన్ను. అత్తేటి పోయిందే కనబడతలేదు. గిడ పక్కకి గుడిలో ఏదో భజన ఉందట, ఒక అరగంట పోయి వస్తా అన్నది. బెడ్ రెస్ట్ లేకపోతే మంచిగా నేను కూడా పోదు. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా దేవుడి పాటలు పాడుకుంటా భజనలు వింటే. చిన్నప్పుడు నేను కూడా పోయేటోనే మా అత్తతోటి. ఏమేం చెప్తారు రాజు అక్కడ? అవే భగవద్గీత చెప్తారు, విష్ణు సహస్రనామాలు చదివిపిస్తారు, సుందరకాండ. సుందరకాండ అంటే? హనుమాన్ స్టోరీ అన్నట్టు మొత్తం. కృష్ణుడి గురించి చెప్పేది భాగవతం, ఆంజనేయుడి గురించి చెప్పేది సుందరకాండ. అబ్బో, మా ఆయనకి దేవుడికి దీపం ముట్టించడం తెలియదు కానీ ఇవన్నీ బాగానే తెలుసు. దీపం ముట్టిస్తేనే భక్తున్నట్టు అవే. మనసులు ఉండాలి. నేనెంత ప్రియ భక్తున్నో తెలుసా దేవుడికి. అందుకే ఇట్లాంటి భార్యని ఇచ్చిండు నాకు. మరి నేనంటేనే ఎందుకో దేవుడికి అంత కోపం. నాకు ఇట్లాంటి భర్తని ఇచ్చిండు. ఫీల్ అయినావా? పట్టిగా జోకులకు నేను ఫీల్ గానే, నేనేందో తెలుసు నాకు. నీ జోకేలే రాజు, నిజమే చెప్తున్నా. రాజు నువ్వు అది ఏం కూర్చున్నాడు, మంచిగా కూర్చో. ఒరిగేది ఉంటే దగ్గరకు జరుగు ఒరుగు. పద్ధతి ఎవరన్నా వస్తే గలీజ్గా ఉంటుంది. రాజు సరితకి నిన్నంత ఎట్లన్నా ఉండేనట, హాస్పిటల్కి పోయింది చెకప్ చేయించుకోవడానికి. ఇంకేందిగా సరితక్క కూడా గుడ్ న్యూస్ చెప్తుంది అన్నట్టు. దేవుడి దయ వల్ల అదే కావాలి రాజు. దానికి మాత్రం బెడ్ రెస్ట్లే ఉండద్దు. ఏమో ఇద్దరికి అంతే కదా బక్క ముఖాలు. నువ్వు ఫస్టే గట్లా నాకు. నేనేమన్నానే, నేను అనగానే బెడ్ రెస్ట్ ఇస్తారా? నెగిటివ్ ఎందుకు మాట్లాడతావు? నేనేమన్నది చెప్పు. ఇంకా బంటి వచ్చిండట. శరత్ అన్న తమ్ముడు ఇక్కడనే ఉండి చదువుకుంటుండటిగా. నీకొకటి తెలుసా రాజు? మళ్ళీ ఎవరితోటి చెప్పకు. ఏంటిది? బంటికి మీనాక్షికి పెళ్లి చేస్తా అని చెప్పిందట రాజేశ్వర్ చిన్నమ్మ. అవునా? ఎవరితోటి అనకు, ఎవ్వరికి తెలియదు ఈ విషయం. మా అమ్మకు స్వప్నకు కూడా తెలియదా అని? ఎవ్వరికి తెలియదు, నాకు ఒక్కదానికి తెలుసు, నీకు చెప్తున్నా చాలా. వాళ్ళకి గిట్ట చెప్పావు ఏమైతుంది చెప్తే? అన్నిటికీ భయపడేందుకు ఎందుకు? నీకు అసలు చెప్పనే చెప్పద్దు. పోని పాపమని చెప్పిన. చెప్పతీయే, ఎవరికి చెప్పకు. 10 సార్లు చెప్పినా ఎవరికి చెప్పకని. చెప్పినా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. మీ ఆడోళ్ళ దగ్గర ఆగదు ఏముచ్చట. నాకు అట్లా ఏముండదు మొగోళ్ళకు. నువ్వు గనక మీ అమ్మకు స్వప్నకి చెప్పినావో నీకుంటుంది చూడు. సరే గాని నువ్వు అసలు ఇంట్లోకి వెళ్ళే బయటకు వెళ్తలేవు కానీ బెడ్ రెస్ట్ అంటాను. ఇవన్నీ ముచ్చట్లు నీకెట్లా తెలిసినాయి? ఎందుకు తెలియదు? ఫోన్లు లేవా? ఫోన్లలో ఈనాడు న్యూస్లో ఎత్తానరా ఇవన్నీ? కాదు, ఫోన్ చేసి చెప్తుంది సరి. ఫోన్లు ఎక్కువ మాట్లాడద్దు ప్రెగ్నెంట్ అప్పుడు తెలుసా? మాట్లాడద్దు. ఏమవుతుంది? గంటలు గంటలు రీల్స్ వీడియోలు చూస్తారు అందరూ. మాట్లాడద్దు, ఏ మంచిది కాదు. ఎక్కువసేపు ఫోన్ ఏం మాట్లాడతలేంటి, అది ఇంటికి వస్తుంది, ముచ్చట పెడుతుంది, పోతుంది. నిన్న సర్వపిండి తెచ్చిచ్చింది తెలుసా, ఎంత కమ్మగా ఉండేనో. నాకు కొంచెం కూడా ఉంచకుండా తిన్నవానే. అదేందో రాజు, అసలు ఏం చక్కగా తింటానే లేను. నాకు సర్వపిండి అంటే బాగా ఇష్టం కదా, అది చేసుకొని వచ్చింది. తిన్న కొద్ది తినబుద్దవుడు. నీకు సగం ఉంచుతా అనుకున్న పక్కకు పెట్టినా మళ్ళీ తినబుద్ది అయింది, మొత్తం తినేసిన. నీ జీవితంలో ఎప్పుడన్నా నాకు ఇవ్వకుండా తిన్నా అవేదన్నా? ఏమో రాజు, నేను కూడా పరేషాన్ అయినా. ఒక్కటి తిన్నా మొత్తం పెద్దది, కానీ రాత్రి అంతా బేగులచ్చుడు. అట్లా తింటే గిట్లనే ఉంటుంది. అందరికి చూపించుకుంటా తిన్నావా దిష్టి తగిలేటట్టు? లోపల రూమ్లో కూర్చొనే తిన్నా. ఆ అన్నే తినమన్నది సరిత. బొంబాయి పెద్దమ్మకి చెప్తే దిష్టి కూడా దింపేసింది. దిష్టి దింపంగానే పోయిందా ఇక? పో నువ్వు. సరే పోతా, ఒకటి ఇస్తే పోతా. లే అంత పిసపిస వేయకు. ఎవ్వా ఏం చెప్తాండి ఇద్దరు? బెడ్ రెస్ట్లు అంటే గీయనా? ఏందే అమ్మ పిసపిస మాట్లాడతావు? నేనేమన్నారా ఉన్నదే ఆంటీ. బెడ్ రెస్ట్ ఇచ్చిందేమో నీ పెళ్ళాంకి. అవును, అయితే ఏందే? మీ రూమ్లోకి పోయి మీరు ఏం చేసుకున్నా ఏమి లేదు. ఈడ కూర్చొని అయితే ఏందంటావేంద్రా? దానికన్నా ఉండద్దా సిగ్గు?
ఏంద్రా అని ముఖం అంగడిపోతే కొడుకు ముందట ఏం మాట్లాడన్నో ఏం మాట్లాడద్దో కూడా తెలియదు. మీకున్నదా అత్తమ్మ సిగ్గు? ఏమన్నావే? నాకు సిగ్గున్నదా అన్నావా? నువ్వేమన్నావే ఫస్ట్? సిగ్గున్నదా అని దాన్ని అనలేవా? మరి మీరు వేసే వేషాలు గట్లున్నాయి అనద్దా? నువ్వు వేసే వేషాలు కూడా గట్లనే ఉన్నాయి అత్తమ్మ. అవే మాటలు అవేంది? కొడుకుతోటి గట్లనేనా మాట్లాడేది? మొగుడు పెళ్ళాలన్నాక ఏమన్నా చేసుకుంటారు, గా విషయాలు కూడా మాట్లాడుతున్నావు. సిగ్గులేదనద్దా? ఏమనాలి? ఆ మీదికే మాట్లాడతావే. ఏదో పాపం నా కోసం అత్తమ్మ ఎన్ని చేస్తుంది రాజు, పోయి కొంచెం హెల్ప్ అయిపో అని చెప్పింది ఇప్పుడే రాజుకు. మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండాలి, పిసపిస మాటలు మాట్లాడద్దు. అయినా నేను నీకెందుకు ఇవన్నీ? ఎన్ని రోజులు చేసినావు? మా అంటే వారం రోజులు చేసినావు. నేను పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నా మీకు చాకిరి. కడుపుతోటి ఉన్నోళ్ళకి చేస్తే పుణ్యం వస్తుంది, పాపం రాదు. ఆడ మీ బిడ్డ చూడిపోండి, కడుపుతోటి ఉన్నదా లేదా? ఎవరు చూసుకుంటారు అత్తగారు కాకపోతే? కడుపులో పెరుగుతున్నది మీ మనవడం మనవరాలు కాదా? నా బిడ్డోళ్ళు అంటే బాగా రీచు, దాన్ని దేవత లెక్క చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దేవతనే కాబట్టి. అవునా? అయితే మనం పూరు కాబట్టి మీరు నన్ను ఇట్లా చూసుకుంటారా? రిచ్ పూర్ అనేది గుణంలో ఉండాలి మమ్మీ, సూపులకు కాదు. ఎంత లేనోళ్ళైనా ప్రేమ చూసుకుంటారు, వాళ్ళను రిచ్ అంటారు. నువ్వు కూడా మాట్లాడుతున్నావురా నా మీదికి. ఏంది మమ్మీ నువ్వు మాట్లాడచ్చు కానీ నేనేమనద్దా? అయినా నా మీద ఉన్న కోపం రాజు మీద ఎందుకు చూపిస్తారు అత్తమ్మ మీరు? నీ కొడుకే కదా. నా కొడుకు అయితే అడేమన్నా నా మాట వింటాడా? నీ కొంగు పట్టుకొనే తిరుగుతాండు, నీ మాటనే వింటాడు. నీ బిడ్డ స్వప్న మాట సురేష్ వింటలేడా? అయితే అస్సలు వినడు, ఎప్పుడు ఆ లవ్వ మాటనే వింటాడు. అట్లింటే తుక్కు తుక్కు తిట్టుకుంటారు కదనే మమ్మీ మీరిద్దరు కలిసి. నువ్వు బాగా మాట్లాడుతున్నావురా. ఈ రాణి సంగతి చెప్తావు, బాగా నాటకాలు ఆడుతాంది. పంచాయతీ పెట్టిపిస్తావు, పెద్దోళ్ళని పిలుస్తా, నీ సంగతి చెప్తా. పంచాయతీ కాగానే వెళ్ళగొడతావు నీ ఇంటికి, ఎట్లా వస్తావో చూస్తా. పంచాయతీ ఏంది మమ్మీ? అత్త కోడలు పంచాయతీ చూసినావు ఎక్కడన్నా? నేను దానికే సపోర్ట్ ఇస్తున్నా. పంచాయతీ ఎవరి మధ్యలో పెడతావు? నువ్వు ఆగురాజు, నేను స్వప్న వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా. మీరు ఎట్లా చూసుకుంటున్నారు మరి మీ కోడల్ని? మా అత్తకి ఎందుకో సాధన అయితే లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందని అడుగుతా. ఆమెకు ఫోన్ చేసి అడుగుడేందే నువ్వు? బరాబర్ అడుగుతా. కావాలంటే మీ అమ్మకు ఫోన్ చేసుకో, ఆమె కేసుడేంది? మా అమ్మని ఎట్లా అడిస్తావో తెలియదు అత్తమ్మ నాకు. నేను రాజేశ్వరి చిన్నమ్మకే ఫోన్ చేస్తా. రాని పోనీ విడిచిపెట్టు. ఏంది రాజు ఊకున్న కొద్ది బాగా అవుతుంది. పంచాయతీ పెట్టిస్తుందట, ఆగు. పంచాయతీకి వాళ్ళిద్దరినే పిలుస్తా. మామయ్యకు కూడా ఫోన్ చేసి చెప్తా. చెప్పిండు నాకు, నీకే కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పమని. బొంబాయి పెద్దమ్మ ఎట్లాగూ ఉంటుంది చూద్దాం. ఆమె సైడ్ ఎవరు ఉంటారో, నా సైడ్ ఎవరెవరు ఉన్నారో. సూపర్ సూపర్ ఎక్సలెంట్ రాణి, ఇట్లానే కంటిన్యూ అయ్యే, నేను కూడా నీకు సపోర్ట్ ఇస్తా. తెచ్చిపోతాంది బిడ్డ. అమ్మ కొట్లాటలు ఎందుకే, సపరేక మర్చిపో. పంచాయతీలు పెట్టకని చెప్పురా. ఏయ్ ఎటు పోయినా వదినే, నువ్వు లేకపోతే నన్ను అందరు ఆడుకుంటాండ్రు, ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతాండ్రు. నేను ఈయనే నిల్చున్నానే, వచ్చి అరగంట అవుతుంది, చూస్తున్నా. నీ వెనుకనే వచ్చిన, నువ్వు నన్ను చూస్తలేవు. చూసినావు కదా అదిని, నన్ను ఎట్లా తిడుతాందో కోడలు. కోడలు చేత తిట్లు తింటాను అత్త, ఏకైక అత్త. నీకు సిగ్గుమానం ఎట్లియలేడే దేవుడు. గట్ల తిట్టు రానిని, దాని రాని మొక్క మంగడి పోతే. నేను మాట్లాడేది నీ గురించే అవులే. ఎందుకు అదినే? గది తిడితే కూడా నన్నే అంటావా? మొగుడు పెళ్ళాలన్నాక 100 వేసుకుంటారు. సిగ్గు లేకుండా చూసింది గాక ఏం వాగుతున్నవే? అట్లాంటివి చూస్తే చూసి చూడనట్టు వీకాలే బయటకు. ఇక నేను ఇంట్లోకే రావద్దా అదినే? బెడ్రూమ్లో వేసుకోవచ్చు కదా గసంటి, గదే అన్న. వాటి గురించి ఎట్లా మాట్లాడబుద్ది అవుతుందా నీకు? సిగ్గులేందానా? వేస్ట్ మొక్కది, ఇష్టం ఉన్నట్టు వాగుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి ఎన్నిసార్లు ఇట్లా చేసిందో. ఆయన ఈ రాజు మెంటలోడు, మెంటల్ చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ. నీ కొడుకు చెప్పు బుద్ధి. గీడేంద్రా ఏమన్నా వేసుకుంటే లోపల వేసుకోనరా అని సాటుకి చెప్పు కొడుకుని పిలిచి. దాన్ననే హక్కు నీకెవడిచ్చిండే? అవులే మొక్కదానా. మోయినోర్మై అయిందా వంట? ఆకలి అవుతుంది, ఏమేం చేసినావు? అయితే ఇంకొంచెమే ఉన్నదంట. మరి వంటింట్లో చావక ఇక్కడుండి ఏం నాటకాలు చూస్తున్నావే? దానికి లివర్ తెప్పించిన ఫ్రై చేసి పెట్టినావా లేదా? మొత్తం మింగినావు నువ్వే. ఏ ఉడికిందో లేదో అని 2 ముక్కలు నోట్లేసుకున్నా. పెద్దదానివి కదా ఎందుకని ఊకుంటున్నా.
దానికి సారీ చెప్పిస్తా ఇంకోసారి ఇట్లా చేసినావంటే. ఎవరికి నేను నా కొడుకే చెప్పా ఇప్పుడు గదానికి ఎందుకు చెప్తా దాని రాని ఒక మంగడ పోతే. నిన్ను దాని కాలు మొక్కిచ్చినా తప్పులేదే. దాని కాలు కడిగి నెత్తి మీద పోసుకో. ఎన్ని వేసి పెడుతుందే మీకు అది? నీకు నీ బిడ్డకు ఎట్లా చూసుకుంటుంది దాన్ని? గట్లనే నన్ను చూసుకునేది? దాని కడుపులో ఎవరున్నారే? నీ వంశం కాదా? గా స్వప్న పుట్టేటోళ్ళు నీ వంశమా? ఆమె చూడు కోడల మీద ప్రేమతోటి తీసుకొని పోయింది. నీకు ప్రేమ లేదు మాను లేదు, బాధకు వండి పెడుతుంది. లోకంలో ఎవరికైనా సరే గర్భవతిని చూడంగానే ఇట్లా మనసు చల్ల పడుతుంది. వాళ్ళకి ఏదన్నా ఒకటి వేయాలి, హెల్ప్ చేయాలి, ఏమన్నా వండి పెట్టాలి అని అనుకుంటారు. నీకు ఇష్టమైంది ఏంది, ఏం తింటావని అడుగుతారు. నువ్వున్నావు సిగ్గులేని ముఖం దానా. ఎన్నడాన్ని అడిగినా దానికి ఏమి ఇష్టమే, నీకు ఏం చేయన్నాని. పంది ముండా పందిలా తింటాంది, బలుస్తుంది బాగా. అందరి ముందట గట్ల తిడతావేంటి వదినే? నీలాంటి అత్తలను తిట్టన్నా నరికి పోగులు పెట్టన్నా. జీవితాంతం చాకిరీ ఎత్తారు కోడన్లు. గర్భవతి ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం ఎక్కడిది, మొత్తం పుట్టింట్లోనే ఉంటారు. ఓ 2-3 నెలలు నీ దగ్గర ఉంటారు అత్తల దగ్గర. గా 2-3 నెలలు కూడా చూసుకుంటూ చేత కాదు. టార్చర్ పెట్టి చంపుతారు వాళ్ళను. నీలాంటి అత్తలు చేసుడికేనే పిల్లగాన్లు చక్కగా ఉడతలేరు. రోగాలు సగం రోగాలు మీరు ఏవట్టేస్తున్నాయి. మళ్ళా పోరగాన్లు పుట్టినాక వాళ్ళకి ఏ చిన్న రోగం వచ్చినా ఇది చక్కగా చూసుకుంటలేదు, తల్లి పట్టించుకోదు, తల్లి చూసుకోదు. గందికే రోగం వచ్చింది, దానికి ఏమేమి రోగాలు ఉన్నాయో గవ్వే వచ్చినాయి. మొత్తం ఇవే. కడుపుతోటి ఉన్నోళ్ళు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిగా ఉడతారు పిల్లలు. రోజు రపరపనేనా అవే. ఈ దరిద్రపు ముఖం చూస్తేనే దానికి ఎట్లా అవుతుంది. మంచిగా నవ్వుకుంటా మాట్లాడించినావు ఎన్నడన్నా? లోకాన్లో ఎవరినన్నా చూడు, గర్భవతులను చూస్తే చాలు దేవతలు లెక్క కనబడతారు. అలాని ఏం అనబుద్ధి కాదు. నీలాంటి దరిద్రపు ముండలకేనే రాక్షసి ముండలకు రాక్షసి గుణం ఉంటుంది. నువ్వు ఒక్కనాడు దానికి మంచి ప్రేమతోటి అండిపెట్టు, అది చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటుంది మా అత్తమ్మకి ఇట్లా చేసిందని. నీలాంటి ముండలు గుర్తుపెట్టుకోరు కానీ నేను మా అమ్మ నీకు ఎన్ని చేసినాం. నువ్వు కడుపుతోటి ఉన్నప్పుడు ఏమన్నా చేసినావే పని? ఎంత మంచిగా చూసుకున్నామే కాలు కింద పెట్టకుండా. ఆడు పాపం రాజుగాడు చిన్నోడు పుట్టినాక కూడా నేనే చూసుకుంటే మొత్తం. ఇప్పుడు పుట్టినాక ఎట్లా చూసుకుంటావో చూస్తా కదా నేను. మా అమ్మ ఎట్లా చూసుకున్నదాన్ని చెప్పే. మా అమ్మ గట్లనే చూసిందా నేను? నువ్వెన్ని కథలు పడేదానివి, అయినా ఎంత మంచిగా చూసుకున్నది, ఎన్ని వండి పెట్టింది నీకు. బాలింత అప్పుడు కూడా మీ అమ్మ చూసుకోనని ఇక్కడ వారేసిపోతే ఎన్ని చేసినామే నీకు. అబ్బా 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 అబ్బా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది దాన్ని పట్టుకొని. అది కడుపుతోటి ఉన్నదా అని కూడా చూసలేదు. పసా పందులు తిన్నట్టు తింటారు నువ్వు బిడ్డ దాని ముందట. అది మనిషి కాదా? దానికి తినబుద్ధి కాదా? దానికి కోరికలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని తిట్టినా మళ్ళగంతే కుక్కతోక వంకర. నేనేమన్నా ఇప్పటి నుంచి సారీ. నీ బొంద సారీ. పైకి సారీ ఎప్పుడు, లోపల అన్నీ గవ్వే విషం పొట్ట నిండా. ఆ దేవునికన్నా భయపడే కనీసం. ఈ టైంలో కూడా దాని మీద నువ్వు కక్షలు పెడతాన్నావంటే దానికి బీపో మన్నో ఎక్కువ అయి కథం పోతుంది కడుపులది. అట్లా పోవాలని కూడా చూస్తారు కొందరు దొంగ ముండ అత్తలు. అంత కక్ష ఏందో ఏమో మనుషుల మీద మనుషులకే. ఇలాంటి కోడలు ముండలు కూడా ఉంటారు బయట మస్తు మంది. ఇట్లాంటి అత్త ముండలకు ఇట్లాంటి కోడలు ముండలే దొరకాలి. మంచోళ్ళు ఎందుకు దొరుకుతారో ఏమో. మంచి అత్తలకు మంచి కోడలు రారు, మంచి కోడలకు మంచి అత్తలు మునగరు. ఆ దేవునికి ఏం రోగం మరి? వాళ్ళ నీళ్ళని కలుపుతాడు, వీళ్ళ కాళ్ళని కలుపుతాడు. నీ ముఖంలో చెప్పు నాడబెట్ట. నడు వంట చెప్పనాడు. కాళ్ళు మొక్కుతాదినే. నీ బొంద మొక్కుతావు. నడు. నువ్వు కాలు మొక్కితే నీ దరిద్రం నాకు అంటుకుంటుంది. నడు. ఇది వేసిన పాపాలన్నీ నాకు అంటుకుంటాయి. కాలు మొక్కుతుందట కాళ్ళు. అమ్మా బద్మాషిది. అబ్బాబ్బాబ్బా, నాకే బీపీ రేజ్ చేస్తున్నారు ఇద్దరు తల్లి బిడ్డలు. ఇక దాని కింద బతికేటోళ్ళకి ఎట్లుంటుందో. కానీ నువ్వేందే బయటకు వచ్చినావు? నేనున్నప్పుడే బయటకు రావాలని చెప్పినా కదా. నేను ఒక అరగంట అట్లా పోయి వచ్చిన కథం చూసినావు ఎట్లా చేసిందో. నేను గీడెందుకున్నా అనుకుంటాను, ఇందుకోసమే ఉన్నా. మా అమ్మ ఇంకా చూస్తాందే. నీకు అన్యాయం చేయొద్దనే కావచ్చు నాకు ఇట్లా కలలకు వచ్చింది. ఏందో పెద్దమ్మ, నా కర్మ గిట్లున్నది. అద్దద్దు గట్లా ఫీల్ కాకి. ఇప్పుడు నీ కర్మ ఇట్లున్నది అట్లున్నది అని ఏడుసుడు కాదు. నీ కర్మకు నీ కడుపులో ఉన్న వాళ్ళని కూడా బలి చేస్తావా? మంచిగుండు. వద్దు పెద్దమ్మ, నా కర్మ నా పిల్లలకు రావద్దు. మరి అందరికి చెప్తున్నా అయినుండ్రి. ఆడెవడో వాగిండు, ఈడెవడో వాగిండు, ఈ బిచ్చగాడేందో అన్నాడు, ఆ బిచ్చగాడేందో అన్నాడని మీరు ఫీల్ అవ్వకుండా కూసోకుండ్రి. ముఖ్యంగా గర్భవతులు. మీ మైండ్ అసలే బాగా సెన్సిటివ్ ఉంటుంది. ఎవరేదన్నా నెత్తికెక్కించుకుంటారు. అస్సలు పట్టించుకోకుండ్రి.
గంగల ఓని ఎవ్వలేటన్నా చావని అనుకోవాలి. కడుపుల పిల్ల గురించే ఆలోచించుకోవాలి. వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉట్టి వాళ్ళు బతుకున్న రోజులు ఏ రోగాలు రావద్దంటే మీరు ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరన్నేమన్నా అంటే మనసులో బండ బూతులు తిట్టుకోండి, ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి. కరెక్ట్ చెప్పినవే. ఇట్లా ఎంతమంది బాలవుతున్నారో బయట. హలో హలో మమ్మీ. బిడ్డ తిన్నవా లేదా? ఇవాళ ఆదివారం చికెన్ మటన్ తిన్నవా? తిన్నా మమ్మీ, ఏదో తిన్నా. ఇక్కడ పనోళ్ళంతా మంచిగా వేయరు టేస్ట్. వదిన అయితే సూపర్ చేస్తుంది. ఇలా నేను చేసింది కూడా కమ్మగానే లేదే. నాకే కక్కచ్చుడు. ఎందుకు మమ్మీ, నీకు ఏ రాదా? అన్నయ్య పెళ్ళి కాకముందు నువ్వే చేసేదానివి కదా. అప్పుడు టేస్ట్ ఎట్లయితుండేనో నాకు అంత తెలియలేదు, కానీ వదినైతే సూపర్ చేస్తుంది మమ్మీ. ఎవరు రానా? దాని రాని మొక్క మంగడ పోతే మంచిగా చేస్తుంది. దానికి బెడ్ రెస్ట్ ఇచ్చే. ఎంజాయ్ చేస్తున్నావు కదా మమ్మీ నువ్వైతే మంచిగా. నా బొంద ఎంజాయ్ చేస్తాననే. ఇక్కడ ఉన్నది కదా నీ బొంబాయి అత్త, రోజుకొక గ్లాస్ వీకుతాంది నన్ను. వీకుతా వీకని మమ్మీ, మనం ఇంటమా? ఈ షోల నుంచి తినాలి, ఈ షోల నుంచి ఇడిచిపెట్టాలి. ఏంది ఈ షోల నుంచి గీ షోల నుంచి ఇడిచిపెడతావా? నేను గట్లినా. ఈ చెవుల నుంచి ఇట్లా పోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఏండులకే పోదు నాకు. నాకు ఎక్కుతుంది మమ్మీ, మా ఇంటిలోకి ఎక్కుతుంది, కానీ మళ్ళీ ఇటు నుంచి తీసేస్తా. ముచ్చట స్టార్ట్ చేసిండ్రు. నేను మేండిలకు అస్సలు ఎక్కించుకోను. మీ ఇద్దరికి మెడలు ఉన్నాయిగా, మేండిల గురించి మీరే మాట్లాడాలి. నాకైతే ఇక్కడ టార్చర్ అవుతుంది మమ్మీ. యోగా ట్రైనర్ అట ఎవరితో వచ్చింది, సేమ్ పిల్లి లెక్కనే ఉన్నదే. ఇగో బిడ్డ, నాకు ఇప్పుడే అందిన వార్త ఏందో తెలుసా? గడుపుతోటి ఉన్నోళ్ళట అస్సలు కోపం తెచ్చుకోవద్దట, సంతోషంగా నవ్వుకుంటుండన్నట ఎప్పుడు. నువ్వు కోపం తెచ్చుకోకు. గా యోగా ట్రైనర్ కూడా గట్లే అన్నది మమ్మీ. కోపం తెచ్చుకోకుండా ఎట్లుంటారు చెప్పు. అయ్యో బిడ్డ, మంచిగా ఉండు సంతోషంగా. మనం సంతోషంగా ఉంటేనే కడుపులో ఉన్నోళ్ళు సంతోషంగా ఉంటారట. పుట్టినాక కూడా ఏ రోగాలు రావట. నువ్వు ఎవ్వరేమన్నా పట్టించుకోకు చెప్తానా. ఈ బర్రదానికి బిడ్డ ఒకటి కోడలు ఒకటి. కోడలికి ఎట్లా చెప్పింది, బిడ్డకి ఎట్లా చెప్తాంది? ఏమో మమ్మీ. నువ్వేమో అనకు. నీకు గంత మంచి అత్త దొరికే మొగుడు, గంత మంది పనోళ్ళు, నీకేం తక్కువైంది కదా. మంచిగా యోగా చేసుకుంటా గిట్ట గిట్ట కాలు చెయ్యి పైకి లేపి కిందికి వంగుతా అయిపోయా. ఒకసారి అయ్యా బర్రదానా, కాలు పైకి లేపి చెయ్యి కిందికి వంచి నువ్వు వంగన్నా. ఏంది మమ్మీ, మళ్ళీ చెప్పు. ఇగో ఈ చెయ్యి పైకి లేపాలి, ఈ కాలు వంచాలి, ఆ కాలు పైకి లేపాలి, వంగాలి గంతే. పిచ్చి పిచ్చి మాట్లాడకు మమ్మీ. కాలు పైకి లేపుడేందే? నేను చిన్నప్పుడు మస్తు చేసినది. మస్తు నేర్చుకున్నా నేను గట్లాంటివి. అందుకే నువ్వు మంచిగా గంత గట్టిగా కుట్టినావు. నువ్వు కూడా సంతోషంగా ఉండేదానవా మమ్మీ ప్రెగ్నెంట్ అప్పుడు? అవు మరి. వాళ్ళు ఏమన్నా ఏం చేసినా వాళ్ళ మీదకి పర్రపర్ర ఉరుదు, మీదకే ఉరుదు. లోపల మంచిగా సంతోషపడదు. ఇంకా వాళ్ళని తిట్టినందుకు మంచిగా తినుకుంటా రంది లేకుండా. బతుకు బయట అందరికి ముచ్చటి చెప్పు, ఇంటింటికి పోయి మా అత్త మంచిది కాదు, మా ఆడబిడ్డ మంచిది కాదని. మంచిగా నిద్ర పడుతుండే రాత్రిగా. నేను మొక్క మీద. అబ్బా మమ్మీ, నాకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మంచిగా ఉండే అన్నీ చెప్పుకోవడానికి. ఇక నేను లేనా బిడ్డ? అన్ని ఫోన్ చేసి నాకు ఎప్పుడు అయిపోయాయి. వాళ్ళని బండబూతులు తిట్టు, నువ్వు మంచిగా అవుతావు సంతోషంగా. అబ్బా మమ్మీ, ఐడియా సూపర్ ఉన్నదే. రోజుకో గంట నీకు ఫోన్ చేసి వాళ్ళని బండబూతులు తిడతా ఇప్పటి నుంచి. అది నా బిడ్డ అంటే. నాకే గోస అవుతుంది గిడ. పాపం ఎంత గోస కచ్చే ఏం కథ. వాళ్ళు మంచిగా బర్రెలు తిన్నట్టు తింటాండ్రు, పంటాండ్రు, ముచ్చట్లు పెడతాండ్రు. నేనే తింటలేవా మమ్మీ నువ్వు? తినుడు మా తింటాన్నా, కానీ అందరు నన్ను గిట్లా చూస్తారు. నువ్వు మంచిగా వస్తే మంచిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కొట్టాడ పెట్టుకుంటే అట్లే ఉంటారు అందరు. మమ్మీ నీకు చెప్తున్నా, అన్ని పనులు చేసుకుంటా కూసోకి చెప్తున్నా. అన్నీ తప్పించుకోడు ఎట్లనో నేర్చుకో. ఎట్లా తప్పించుకోవస్తుంది? గీ రూమ్లో ఉంటే గా రూమ్లోకి వచ్చి వెళ్తుంది, గా రూమ్లోకి పోతే గీ రూమ్లోకి వచ్చి వెళ్తుంది. మీ అత్త బొంబాయి అత్త చిన్నది అనుకుంటానావే. వదిన ఎట్లా తప్పించుకుంటుండే మమ్మీ? ఊకే సరితి ఇంటికి పోయి. నీకు అట్లా దోస్తులు లేరా ఎవరు? మీటింగ్లు కిట్టి పార్టీలు పెడతావు కదా, ఆ దోస్తుల ఇళ్ళలో పో రోజుకొకరింటికి. అందరు దాచేటోళ్ళేనే, గంత మంచి దోస్తులు ఎవ్వతి లేదు నాకు. ఇంకా అమెరికా దోస్తు ఒకతున్నదే బేబీ.
ఎవరో ఒకరు మమ్మీ, పో మంచిగా పోయి ముచ్చట పెట్టుకోనరా, పనులు తప్పించుకున్నట్టుంటుంది, నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా ఎంత మంచి ఐడియా ఇచ్చినవే బిడ్డ, నిజంగా బేబీ దగ్గరకు పోతే ఎంజాయ్ చేయొచ్చు. అమెరికా చాక్లెట్ కూడా ఇస్తుంది నాకు, ఏదంటే గది అమెరికా ముచ్చట్లు చెప్తుంది, మస్తు రీచు. కానీ పాపం దాని మొగుడే దాన్ని పట్టించుకోడు, ఉండడట ఇంట్లో. అరే కొడుక, నీకు పట్టిందిరా శనిగా, అమెరికాది బేబీ అంటే గదే అయిపోయింది ఇక నా కొడుకు పని. మరి ఇంకేంది మమ్మీ, నీకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ. డాక్టర్ ఆంటీ కూడా అమెరికాలోనే ఉంటుంది. అందరు అమెరికాలో వాళ్ళతో చేస్తావేందే నువ్వు దోస్తు? ఏమోనే అంటే నేను కూడా అమెరికాకు పోయేదాన్ని, గివిని పెళ్లి చేసుకొని గీడున్నా. నన్నైతే సురేష్ పోదాం పోదాం అంటాడు, మీ మమ్మీని కూడా తీసుకుపోతా అంటాడు, ఏది ఉండదు, వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటాడు. సరే బిడ్డ, గొడసేపు పండుకో, నేను బేబీ ఇంటికి పోతా. అలా చెప్పక చేయకుండా ఓ మమ్మీ, చెప్పినామంటే పోనీయరు. సరే సరే. ఓ బర్రెదానా, మంచిగా విని బర్రెవన్నట్టు వండక, నీకు రోగమానే గాడుకోవుడు. బేబీ ఇంటికి పోతా. ఆగే ఆగే, నా కొడుకు కూడా అన్నే ఉన్నాడు. బేబీ వస్తున్నా. ఇక పోకే. బేబీ వస్తున్నా. లాలలలలా. అయ్యో ఇది పోతాంది కదా, ఆడేమైతుందో ఏమో, ఆడాడు ఏం చెప్తాడో ఏమో, దాంతో ఏం నాటకాలు ఆడుతాడు. అయ్యో నా కొడుకు గోసకే వచ్చింది కదా. బేబీ, ఓ బేబీ, ఓ అమెరికా బేబీ అను, ఇదేనా మీ ఇల్లు? అమెరికా ఇల్లు ఎంత మంచిగా ఉంటుందో అనుకున్నా. ఇది ఉన్నది గీనే కదనే తెలంగాణలో, అమెరికా ఇల్లు అంటావు. ఎన్ని రోజులకు వచ్చావా నువ్వు మా ఇంటికి? ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ఇక టైం వచ్చింది, నేను వచ్చిన. దేవుళ్ళందరూ మీ ఇంటికి వస్తే మంచిగా ఉంటుందని నన్ను పంపిండ్రు, అందుకే వచ్చిన. దేవుళ్ళు పంపిండ్రా అంటే మన వ్యూవర్సా? కూర్చో. ఇంత చిన్న ఇంట్లో ఉంటానవా? ఉంటెట్లనో ఉన్నది పల్లెటూరి ఇల్లు లెక్క. చెప్పాను కదాను, మా వేస్ట్ గాడు చేయబట్టి నేను ఇట్లా ఉంటున్నా. మీ సారా? వాడే పెద్ద వేస్ట్ గాడు, ఎక్కడన్నా ఉండాల్సిందని ఇక్కడ ఉన్నా. మరి అమెరికాకు పోవచ్చు కదా సపరేక నువ్వు. నా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకేంటి మంచిగా కొడుకు దగ్గర పోక, వాడు కూడా ఇటు వచ్చేస్తాడంట. డాక్టర్ అంటివి కదా నీ కొడుకు, గీడికెందుకు మంచిగా అన్నే ఉండక. వాడికి ఫ్యామిలీ అంటే ఇష్టం. మొన్నటిదాకా మా మమ్మీ ఉండేది, మమ్మీతో ఉండేవాడు. మా మమ్మీ పోయాక వాడికి అక్కడ ఉండాలనిపించట్లేదంట. అయ్యో, మరి రమ్మను, మంచిగా మీ కొడుకన్నా పెద్ద ఇల్లు కొంటాడు, మంచిగా రీచ్ ఉండొచ్చు. ఏం చేయమంటావాను ఈ వేస్ట్ గాడితో? ఇలా ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు మా వేస్ట్ గాడితోటి. రమ్మను, కడిగి ఉతికి ఆరేస్తా. అయ్యవ్వో గివేంద్ర, కడుగుతా అంటాంది, ఉతుకుతా అంటాంది, ఆరేస్తా అంటాంది. నా కొడుకుంటా ఆడేయాలా? కమ్మటి వాసనలు వస్తాను. ఏం చేసినావు? నేను కాదు, వాడే చేస్తాడు వంటలు. సండే స్పెషల్ ఏం చేస్తాను మరి? మటన్ బిర్యానీ. వాడు సూపర్ చేస్తాడు మటన్ బిర్యానీ. అబ్బా ఎంత మంచిగా వాడు అంటావు నువ్వు. నా మొగుడిని కూడా గట్లా వాడు వీడంటే ఎంత మంచి అనిపిస్తుందో నాకు. నువ్వు అలా పిలవు కదూ? ఏడ పిలుస్తా, మనసులోనే అనుకుంటా ఆడు ఈడని. బయట కంటే ఎంత మంచిగా ఉండదో. నువ్వు పిలుస్తా ఉంటే కూడా నాకు ఎంత హాయిగా ఉన్నది. ఈరోజు నువ్వు మటన్ బిర్యానీ తిని వెళ్ళాల్సిందే. తింటా ఇప్పుడే తినొచ్చినా కానీ అయినా వట్టిస్తా. తిని మా వాడిని కడిగిపోవాలి. వట్టి కడుగుడే కాదు, ఉతికి ఆరేసిపోతా చూడు. కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఇక మటన్ బిర్యానీ అయిందంటున్నావు కదా, గదే తింటా. అది ఇప్పుడే అవ్వదాను, చాలా టైం తీసుకుంటాడు వాడు. సరే మరి కాల్ డ్రింక్ తెమ్మను. కాల్ డ్రింకులు ఉన్నాయా మీ ఇంట్లో? కాల్ డ్రింక్ అంటే ఏంటి? అది నాకు తెలీదే. అదెలా చేస్తారు? అయ్యో గవి వేయరు, షాపులలో ఉంటాయి చల్లగా, సంసఫ్లు మాజాలు గవి. కూల్ డ్రింక్సా? ఓకే. అరే మురళి, చచ్చింది గొర్రె. మురళి కూల్ డ్రింక్ తీసుకొని రా రెండు. నీ మొగుని పేరు మురళా? అవునాను, నా మొగుని పేరు కూడా మురళే. మురళి అంటే కృష్ణుడు. ఆవు. ఏం తేవాలా బేబీ, మాజానా థమ్సపా? మాజా థమ్సప్ కూడా రెండు. ఏంటలా గుడ్లలో పెట్టి చూస్తున్నావు? మాజా థమ్సప్ రెండంటే తీసుకోనరా. బిర్యానీ అయిందా? ఎంతసేపు? ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. అట్లనే మీ
బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి దోస్తులు వీడియోని. వీళ్ళిద్దరూ మాట్లాడేలా లేరు. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.